ఒకటి మత్స్యావతారం. జయ జయ త్రిలోక్యాధార మత్స్య రూపధారక. సముద్ర గర్భం నుంచి వేదాలు రక్షించిన శ్రీహరే అర్థం. భగవంతుడు మత్స్యరూపంలో అవతరించి మహాప్రళయంలో సముద్రంలో మునిగిన వేదాలను రక్షించాడు. త్రిలోకాలకు ధారకుడైన నీవు జయము పొందుము. 2 కూర్మావతారం. మందరాచలమాధార కూర్మ రూపధరాయతే. దేవాసుర సహాయార్థం నమో దేవ మధుసూదన అర్థం. సముద్ర మథన సమయంలో మందర పర్వతాన్ని తన వెన్నుమీద మోసి కూర్మరూపంలో నిలిచి దేవాసురులకు సహాయం చేసిన ఓ మధుసూదన, నీకు నమస్కారం. 3 వరాహావతారం. దితిజా నాశన వరాహ రూపధారిణే. భూదేవ్యుద్ధారణకర నమస్తే గజముఖాంతక అర్థం. భూదేవిని రక్షించడానికి వరాహరూపంలో అవతరించి హిరణ్యాక్షాసురుణ్ణి సంహరించిన మహావిష్ణువే, నీకు నమస్కారం. 4 నరసింహావతారం. ఉగ్రనరసింహ రూపాయ నమస్తే లోక భైరవ. హిరణ్యకశిపుం హంతా పాహి మాం భక్తవత్సల అర్థం. ఉగ్ర నరసింహరూపంలో ప్రత్యక్షమై హిరణ్యకశిపుణ్ణి సంహరించి భక్త ప్రహ్లాదుని రక్షించిన భక్తవత్సలుడా, నిన్ను నమస్కరిస్తున్నాను. 5 వామనావతారం. వామన రూపధర వటు బాలకాయ నమో నమః. త్రివిక్రమ క్రమణే లోకత్రయమేకపద యుత అర్థం. వామనరూపంలో చిన్న బాలబ్రాహ్మణునిగా ప్రత్యక్షమై త్రివిక్రముడై 3 అడుగులలో 3 లోకాలనే అధిగమించిన నిన్ను నేను నమస్కరిస్తున్నాను. 6 పరశురామావతారం. జమదగ్ని సుత పరశు పానయే నమో నమః. క్షత్రియ సంహారకర భూభార విమోచక అర్థం. జమదగ్ని ఋషి కుమారుడిగా జన్మించి క్షత్రియులను సంహరించి భూభారం తొలగించిన పరశురామా, నీకు నమస్కారం. 7 రామావతారం. రఘుకుల నందన రామచంద్రాయ మంగళం. రావణాంతకర రూపాయ నమో దశరథాత్మజ అర్థం. రఘువంశంలో జన్మించిన రామచంద్ర, రాక్షసరాజు రావణుడిని సంహరించి ధర్మాన్ని స్థాపించినవాడా, నీకు శుభాభివందనం. 8 కృష్ణావతారం. గోపాల గోపికా కాంత గోవిందాయ నమో నమః. కంసాసుర వినాశాయ పాహి మాం మధుసూదన అర్థం. గోపాలకుల రక్షకుడు, గోపికల ప్రియుడా, గోవిందా, కంసాసురుణ్ణి సంహరించిన మధుసూదన, నీకు నమస్కారం. 9 బుద్ధావతారం. బుద్ధ రూపధర శాంత స్వభావాయ నమో నమః. అహింసా మార్గ బోధాయ పాహి లోక హితాయిన అర్థం. బుద్ధరూపంలో అవతరించి శాంత స్వభావంతో అహింసా మార్గాన్ని బోధించిన లోకహితకారకుడా, నీకు నమస్కారం. 10 కల్క్యవతారం. కల్కిరూప ధరిస్త్వం ధర్మ సంరక్షణాయ చ. అశ్వారూఢ ఖడ్గపాణే నమస్తే జగతాం పతే అర్థం. కలియుగాంతంలో కల్కిరూపంలో అవతరించి తెల్లగుర్రంపై ఖడ్గాన్ని ధరించి ధర్మాన్ని స్థాపించబోయే జగన్నాథ, నీకు నమస్కారం.